మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంటే ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం నుంచి మే 2వ తేదీ శనివారం వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ప్రస్తుతం మిథున రాశి వారికి ఎక్కువ శాతం ఆనందకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించిన చర్చలు జరగటం కానీ, లేదా శుభకార్యాలు నిర్వహించడం కానీ సాధ్యమవటం అనేదైతే అనుకు అనుకున్న విధంగా జరగటం అనేదైతే కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు కూడా ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక స్నేహితుల మూలకంగా ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో మీకు సహాయం పొందడానికి కూడా అవకాశం ఎక్కువగానే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి ప్రస్తుతం లాభాధిపతి లాభంలోనే సంచరించడం చేత అనుకున్నవి ఏదైనప్పటికీ కూడా కార్యోన్ముఖం దాల్చడం అనేది కూడా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో మాత్రం ఎంత కొంత మందకోడి వాతావరణం కనిపిస్తుంది. తర్వాత ఉద్యోగస్తులకి ఆకస్మికంగా ఏవైనా సరే ఇబ్బందులు తలెత్తడానికి, కొన్నాళ్ళు ఏదైనా సరే బెంచ్ మీద పెట్టడానికి, మిమ్మల్ని హోల్డ్లో ఉంచడానికి అవకాశాలు లేకపోలేదు. ఇక పిల్లల పరంగా ఎంతో కొంత ఊరట లభించడం అనేదైతే ఉంది. సంతాన పరంగా సంతృప్తి మీకు ఈ వారం ఎక్కువగానే గోచరిస్తుంది. ఇక కవులు, కళాకారులకి మీరు ఎంచుకున్న రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పొందటం అనేదైతే ఉంటుంది. ఆర్థికంగా ఊహకు అతీతమైన ఖర్చులు ఎక్కువగా చోటు చేసుకోవటం అనేది కూడా మిథున రాశి వారికి ఈ వారం ఎక్కువగా సంభవిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల నుంచి సునాయాసంగా బయటకు రావటం అనేది, ఎంత ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆదాయం ఏదో విధంగా మీకు సంపాదించడం అనేది, దీనివల్ల మానసికంగా బెంగ తీరటం అనేది కూడా ఈ వారం ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఇక విదేశాల్లో ఇప్పటికే ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉంటారో వారు మాత్రం ఏదైనా సరే వస్తువులు పోగొట్టుకోవడానికి కానీ, లేదా ఏవైనా సరే చిన్న చిన్న లిటిగేషన్లో ఇరుక్కోవడానికి కానీ అవకాశం ఉంది కనుక వాటి విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ ఇలా స్థిరాస్తులు పెంపొందించుకోవాలి అని ప్రయత్నాల్లో ఉన్నట్టయితే కనుక వారి ప్రయత్నాలు ఫలించడానికి కూడా చాలా మంచి తరుణంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు ఈ వారం వీరికి ఆనందకరమైన, ఉల్లాసపరమైన, ఎక్కువగా గడిచిపోయేలాగా ఈ వారం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మరింత సౌఖ్యంగా, ఉల్లాసంగా ఉండటం కోసం ఈ వారం వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వారంలో మరి ఏదైనా సరే అమ్మవారికి కనీసం ఒక మంగళవారం, శుక్రవారం కుంకుమ పూజ కానీ, ఆయా రోజుల్లో అమ్మవారి దర్శనం కానీ చేసుకున్నట్టయితే మరికొంత ఆనందము, ఊరట, ఏమైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటే అవి తీరటం కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా ఆచరించి ఉత్తమ ఫలితాలని పొందొచ్చు.